అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావుపై వైసీపీ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలను కూటమి నేతలు ఖండించారు. ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించారని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వ్యాపారస్తులు రైతుల నుంచి వసూలు చేశారన్న మాటలను నిరూపించాల్సిన బాధ్యత ఎమ్మెల్సీదేనని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలాపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర, గోవా, కోకో బీచ్ అభివృద్ధి వల్ల ఉపాధి, ఉద్యోగావకాశాలు పెరిగాయని, ప్రజల నుంచి భారీ స్పందన రావడం చూసే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని తెలిపారు. చేయటం చాలా దిగజారుగానమైనటువంటి ఆరోపణలు చేశారు. దాని గురించి కౌంటర్ చేస్తూ అన్ని కూడా అసత్య ఆరోపణలు అని చెప్పేసి చెప్పడం కోసమే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆనందరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారలేక ఈ ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు, బీచ్ ఫెస్టివల్స్ లక్షలాది మంది రావడం చూసి జీర్ణించుకోలేక ఈ ఆరోపణ చేయడం జరిగింది. సరే, అలాగైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ కోడి పందాలు ఇవన్నీ కూడా వేసారని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం జరిగి ఎవరో కూడా దీన్ని ప్రోత్సహించడం కానీ, ఎవరో డబ్బులు వసూలు చేయడం కానీ ఎటువంటి కూడా జరగలేదు. ఇవన్నీ కూడా మీ అందరికీ తెలుసు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ గారు, మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పండి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కోనసీమ నుంచి ఎమ్మెల్సీగా మీకు ఇచ్చిన తరుణంలో ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా? ఈ రోజు మీరు విమర్శించడానికి గాని, లేకపోతే అభివృద్ధి పదమైన అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో, మోడీ గారు ఆధ్వర్యంలో మరి ఆయన బాటలో అభివృద్ధి పదంగా నడిపిస్తున్న ఎమ్మెల్యే ఆనందరావు గారిని ప్రశ్నించడానికి అసలు ఏ కోసాన మీరు సరిపోతారని చెప్పని మేము జనసేన పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీరు చిల్లర వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకుని అనేకమైన కోట్లు స్కామ్ చేశారు ఆనందరావు గారు అని చెప్పని మీ ఇష్టాసారంగా నోరుందని మీరు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఏం చేశారు అనేది, మీ గతం ఏంటో, మీరేంటో, మీ ప్రవర్తన ఏంటో, మీ విధానం ఏంటో, ఒక ప్రజా ప్రతినిధిగా ఉండగా అసలు ప్రజల్ని ఏ విధంగా మీరు గౌరవించి మాట్లాడాలో తెలియని బొమ్మి ఇజ్రాయిల్ గారు నోరు అదుపులో పెట్టుకుని ఇప్పుడు కూడా మాట్లాడండి. ఈ కూటమి ప్రభుత్వంలో మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అభివృద్ధి పద ధ్యేయంగా నడుస్తున్న ఆనందరావు గారి మీద అవ్వాకులు చవ్వాకులు పేల్తే